జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతికి యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. మీరు ఒకవేళ తీర్పు తీరుస్తున్నారా, సత్యమును మాత్రం అనుసరించండి, అసత్యాన్ని అనుసరించకండి. మీరు సత్యమును అనుసరించియే మరి తీర్పు తీర్చుడి. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. ఒకరి యందొకరు వాత్సల్యమును కనపరచుకోండి. ఒకరి యందొకరు ముందుగా మీరు తీర్పు తీర్చే ముందు మీరు చేయవలసింది ఏమంటే, ఒకరి ఎడల ఒకరి యందొకరు కరుణా వాత్సల్యం ముందు కనపరచుకోండి. కరుణ వాత్సల్యము మీరు కనపరచుకోండి. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధపెట్టకుడి. మీరు తీర్పు తీర్చే విషయంలో ముందు సత్యమును అనుసరించండి. సత్యమేమిటో గ్రహించండి. తీర్పునకు ముందు మన తీర్పు తీర్చే ముందు మీరు సత్యమును గ్రహించండి, సత్యమును అనుసరించండి. సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి, అసత్యాన్ని అనుసరించకండి. రెండవదిగా ఆయన ఏమంటున్నాడంటే, మరి కరుణా వాత్సల్యములు కనపరచుకోండి. ఒకరు కరుణా వాత్సల్యములు కనపరచుకోండి. కోపపడకండి, ఆవేశపడకండి, ఎవరిని దుఃఖపరచకండి, బాధపరచకండి. మీరు కరుణావాత్స్యములు కనపరచుకోండి. తీర్పునకు ముందు మీరు కరుణావాత్స్యములు కనపరచుకోండి. మరి మీ తీర్పు విషయంలో విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకండి. ఎందుకంటే వారి వెనుక ఎవరు ఉండాలి? విధవరాండ్రకు తన భర్త ఉండడు. మరి వారు కొన్నిసార్లు ఒంటరిగా ఉంటారు. మరి తండ్రి లేని వారు ఉంటారు. చిన్న బిడ్డలు తండ్రి లేని వారు కూడా ఉంటారు. పరదేశులను, దరిద్రులను బాధపెట్టు పరదేశులు ఉంటారు. వారు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ స్థానికంగా ఉంటారు. మైగ్రేట్ పీపుల్ పరదేశులు దరిద్రులను బాధపెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలచుకుడి. మీ హృదయాలలో ముందుగా హృదయం నుండే బయలుదేరుతుంది పాపం. అందుకే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని మరి భక్తులు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు, గ్రంథకర్తలు బోధించారు హృదయం గురించి. హృదయం చాలా మోసకరమైంది. హృదయం అంత మోసం ఇంకొకటి లేదు. అందుకే అంటున్నాడు, హృదయమందు సహోదరులలో మనం కొన్నిసార్లు సహోదరులతో బాగానే ఉంటాం, పైకి బాగానే మాట్లాడతాం. వారు కూడా నమ్మి మోసపోతారు. మనం పైకి మంచిగా ఉన్నప్పుడు, పైకి బాగా కనబడినప్పుడు, పైకి నవ్వుతూ మాట్లాడినప్పుడు మన మాటలు కొన్నిసార్లు వాళ్ళని మోసం చేస్తాయి. మనం చాలా నీతిగల మాటలు మాట్లాడుతుంటాం అప్పుడు సహోదరులతో. అది ఒక నటన. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ హృదయమందు సహోదరులలో ఎవరికి, మీ హృదయము లోపల హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయతల. ఇది చాలా జరుగుతుంది. పైకి బాగానే ఉంటాం, లోపల అన్ని ఆలోచనలు వారికి కీడు చేయాలనే ఒక దుష్ట ఆలోచన కలిగి ఉంటాం. అందుకే ఆయన అంటున్నాడు, మీ సహోదరులలో మీ హృదయమందు ఎవరికి కీడు తలంచకుడి. చేయకముందు తలస్తుంటాం, ఎలా చేయాలి, కీడు ఎలా తలపెట్టాలి,
కీడు చేయ ముందుగా తలంపులు ఉంటాయి, అవి హృదయమందు ఉంటాయి. భక్తుడు అంటాడు హృదయమందు ఉండే ఆ తలంపు మరి నీకు సహోదరుని కీడు చేసి చాలా నష్టపరుస్తుంది. నీ సహోదరుని పెడుతుంటావు. సహోదరుతో పైకి బాగానే ఉన్నావేమో, బాగానే మాట్లాడుతున్నావేమో, తీయని కబుర్లు చెప్తున్నావేమో, అతను నమ్ముతున్నాడేమో నిన్ను పాపం నీ సహోదరుడు. మరి నా కష్టంలో ఆపదలో మరి ఈ సహోదరుడు నాతో ఉంటాడు, నీ పైన అతను నమ్మకం పెట్టుకున్నాడేమో, కానీ నీ హృదయమందు ఏమంటుంది? కీడు చేయాలనే ఉద్దేశం కలుగు. అందుకే అంటున్నాడు, నీ హృదయమందు సహోదరులు ఎవరికి కీడు ఇటువంటి తలంపులు ఉండకూడదు. కరుణావాస్యములు గలవారు, సత్యం అనుసరించి నడుచుకుని తీర్పు తీర్చేవారిగా ఉండాలి, కానీ హృదయమందు కీడు తలపెట్టి వారికి అన్యాయం చేసేవారిగా ఉండకూడదు. దేవుడు మరి గొప్ప దేవుడు. నీ గొప్ప కనికరములను బట్టి ప్రార్థించుతున్నాము, మా స్వనీతి కార్యములను బట్టి కాదు అని మరి దానియేలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఆయన మాట్లాడా, నీ గొప్ప కనికరములే, దేవుని గొప్ప కనికరములే మనకున్నాయి, కానీ మా స్వనీతి కార్యం బట్టి మనం ప్రార్థించకూడదు. దేవుడు కనికరము గల దేవుడు, ఆయన కనికరములు గొప్పవి. మనం ఆయన సన్నిధిలో నిలబడ్డామంటే అది కేవలం ఆయన కనికరం బట్టే, కానీ మా సొంత నీతి, మా స్వనీతి కాదు. గొప్ప కరం కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.